మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా దేవర. ఆచార్య ఫ్లాప్ తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో దేవర సినిమాను ఎన్టీఆర్ తో ప్రారంభించారు. అయితే అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను ముంబైలో ప్రారంభించారు. మంగళవారం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా కొరటాల శివ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ, కొరటాల శివ సినిమా కెరియర్ ను ఫాలో అయినప్పుడు నాకు ఆయనపై ఇంట్రెస్ట్, గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆయన సినీ పరిశ్రమకు ఇచ్చిన బ్లాక్ బాస్టర్స్ వల్ల ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అలాంటి ఒత్తిడిని తట్టుకుంటూ సినిమాలు తీశాడు. ఆయన మైండ్ లో ఎప్పుడూ సినిమా తిరుగుతూ ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు. ఇక కొరటాల శివ ఎప్పుడూ సినిమా కథతోనే ప్రయాణమవుతుంటాడు. వేరే విషయాలు ఆయన మనసులో, ఆలోచనల్లో కూడా ఉండవు. ఎప్పుడు ఆ కథ గురించి, ఆ సినిమాలోని సీన్ల గురించి బుర్రపెట్టి ఆలోచిస్తాడు. అలాంటి సమయంలో అతడికి సరైన ప్లేస్, సరైన మనుషులు పక్కన ఉంటే చాలు, అతడు అద్భుతమైన సినిమాలు అందిస్తాడు అంటూ ఎన్టీఆర్ అన్నాడు. అయితే ఎన్టీఆర్ చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ కి ఎక్కడో తాకాయి. ఆచార్య ఫలితం గురించి ఆయన ఈ మాటలు అన్నాడు. ఆచార్య ఫ్లాప్ వెనుక ఆయన తప్పేమీ లేదు, సరైన వ్యక్తులు లేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందా అంటూ పెడార్థాలు తీస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త కటువుగానే స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దేవర సినిమాపై టీడీపీ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా మొదలైపోయింది. ఈ సినిమా రిలీజ్ వరకు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.